మనుషులం కదండీ! మనలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొందరి దృష్టిలో మనం చాలా మంచి వాళ్ళమైతే, మరికొందరి దృష్టిలో చాలా చెడ్డవాళ్ళం. అలా కనిపిస్తూ ఉంటాం. ఎవరి చూపులను బట్టి వాళ్ళకి మనం అలా కనిపిస్తూ ఉంటామనమాట. మన మాట తీరు, మన ప్రవర్తన, మనం కూర్చునే విధానం, తినే విధానం, పడుకునే విధానం ప్రతి ఒక్కటి కూడా కొంతమందికి చెడుగానే కనిపిస్తాయి. ఎవరికి ఎలా కనిపించినా ఆ భగవంతుడికి మన మనసేంటో తెలిస్తే చాలండి. దేవుడే మనకి అన్నీ ఒక్కొక్కటిగా సమకూరుస్తూ ఉంటాడు. ఎలాంటి కష్టాలు లేకుండా. మనుషులన్న తర్వాత మంచి చెడు 2 ఉంటాయని చెప్పాను కదా! మనం కూడా ఏదో ఒక చెడు చేస్తూ ఉంటాం తెలుసో తెలియకనో. అందుకని మంచి వాళ్ళకి కష్టాలుంటాయి, చెడ్డ వాళ్ళకి కష్టాలుంటాయి. దాని గురించి మీరేమంటారు? ఈరోజు శనివారం అండి, పూజ చేసుకుంటున్నానని ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను. కానీ ఫుల్ వీడియో అయితే పెట్టలేదనమాట. అంటే ఇట్లా షార్ట్ కంటిన్యూ పెట్టలేదు. సో ఇంక ఇంట్లో అయితే మంచిగా శనివారం తులసి దళం పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామికి దీపం అయితే పెట్టేసుకున్నా. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టము. అమ్మ వాళ్ళకి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అనమాట. అలాగే నాకు ఆయన అప్పటి నుంచి ఇష్టము. ఒక 2 సార్లు నేను తిరుమల వెళ్ళానండి. పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈసారైనా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసానండి. శనివారం పాజిటివ్గా ఉంటుంది, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అని చెప్పేసి. తర్వాత ఈరోజు ఉదయాన్నే వంట కూడా కంప్లీట్ చేసేసానండి. టిఫిన్స్ అవి ప్రిపేర్ చేయకుండా పూజ చేసుకోవాలి కదా, ఒకేసారి అన్నం వండేసి మునక్కాయ కర్రీ, మా చెట్టు ఉందనమాట బయట, ఆ చెట్టుకి ఒక 3 మునక్కాయలు కాస్తే పులుసు అయితే పెట్టా. అసలు ఎలా ఉన్నాయో తెలుసా మునక్కాయలు, మనం అయ్యేసరికో ఏమో తెలీదు. వీడియో నచ్చితే లైక్ చేసి